46వ కీర్తన మొదటి 3 చరణాలు చదువుకుందాం. నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడము. ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. అందులో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృతజ్ఞతలు స్తోత్రాలనైనా చదివించబడిన మీ వాక్య భాగము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారయ్యా. మాతో మీరు మాట్లాడండి, మా ఆత్మలకు జీవాహారమును దయచేయండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగేటటువంటి మనసును, హృదయమును మాకు అనుగ్రహించండి. యేసు ప్రభు నామములో కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు, వందనాలు, ఆశీర్వాదాలు ప్రార్థిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఈరోజు కూడా మనమందరం కూడుకొని ప్రభువును ఆరాధించుకోవటానికి ప్రభు ఇచ్చిన అవకాశం అనేది ఎంతో గొప్పదన్నమాట. ఈ 46వ కీర్తన అనేది కోరహు కుమారుడు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన గాయకునికి కోరహు కుమారునది. అలామోతు అనే రాగం మీద పాడదగినది గీతము అని పైన చిన్న అక్షరాలలో వ్రాయబడి ఉందన్నమాట. కోరహు కుమారుడు దేవుణ్ణి ఎలా గ్రహించారో, దేవుణ్ణి ఏమని గ్రహించారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్పుచున్నారు వారు? కోరహు కుమారుడు దైవమును గురించి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. చెప్పండి నాతో, దేవుడు, గట్టిగా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మళ్ళీ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఇదే మాట మీరు మీ పక్కన చెప్పండి, నేను చెప్తాను. దేవుడు మనకు గట్టిగా ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. చెప్పండి. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కోరహు కుమారుడు దేవుణ్ణి అంత గొప్పగా అర్థం చేసుకున్నట్లు, గ్రహించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నట్లు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా మనకు దొరికినట్లుగా దేవుని గ్రంథంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మనుషుడికి కావలసినది ఏమిటంటే ఆపత్కాలంలో తమను ఆదుకునేవారు కావాలి. విద్యలోనైనా, ఉద్యోగంలోనైనా, ఆర్థిక విషయాలలోనైనా అనారోగ్యం పాలైనప్పుడు వారిని ఆదుకునే వారి కొరకు ఆశపడతాం. ఎవరైనా మమ్మల్ని ఆదుకుంటే బాగుండును, ఎవరైనా మాకు సహాయం చేస్తే బాగుండును, ఎవరైనా మాకు తోడ్పాటునిస్తే, చెయ్యందిస్తే బాగుండును అని కోరుకుంటారు. దేవుని వాక్యం చెప్తుంది, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని వాక్యం చెప్తుంది. వీళ్ళు మనల్ని బాగా ఆదుకుంటారు అని మనం ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటామో వాళ్ళు మనకు అక్కరకు రాకుండా పోతారు అన్నమాట. అంటే అస్సలు ఉపయోగపడరు. అక్కరకు రాకుండా పోతారు అంటే అసలు ఆ రవ్వంత కూడా, ₹1 అంత కూడా మనకి చెయ్యి అందించారు. ఎందుకని? మనం ఆపదలో ఉన్నామని వాళ్ళకి అర్థమైంది. వీళ్ళు ఇప్పుడు ఆపదలో ఉన్నారు, వీళ్ళకి గనక చెయ్యందిస్తే మనం చేసిన సహాయము మనకి తిరిగి దొరుకుతుందా లేదా?
మనం ఇచ్చినటువంటి రూపాయి తిరిగి మనకు వస్తుందా రాదా అనేటటువంటి ఆలోచనతో మనం ఆపదలో ఉన్నప్పుడు మనకు అయిన వాళ్ళు కూడా ఆదుకోలేదు. అందుకే దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు తోడబుట్టిన వాళ్ళు, ఒక నలుగురు అక్క చెల్లెళ్ళు, 5-6 అన్నదమ్ములు ఉన్నటువంటి వాడు అనుకుంటారు, నాకేంటి 4 అన్నలు ఉన్నారు, అందరికంటే చిన్నవాడిని నేను, నాకేదైనా ఆపద వస్తే మా అన్నయ్యలు ఆదుకుంటారు అనుకుంటారు. ఆ పెద్దవాడు అనుకుంటాడు, నాకేంటి 4 తమ్ముళ్ళు ఉన్నారు, నాకేదైనా ఆపద వస్తే 4 తమ్ముళ్ళు నాకు బదిలిచ్చినాక 40,000 అవుతాయి, తలా 1,00,000 ఇచ్చినాక 4 లక్షలు అవుతాయి, నాకు పెద్ద ఇబ్బంది ఏంటి అనుకుంటారు. కానీ ఆ తమ్ముళ్ళ యొక్క విలువ, ఆ తోడబుట్టిన వాళ్ళు ఏమాత్రం ఆదుకుంటారో ఎప్పుడు అర్థమైందంటే, ఇతనికి ఆపద వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమైంది? ఆపద రానంత వరకు నాకేంటి 4 తోడబుట్టిన వాళ్ళు తోబుట్టువులు ఉన్నారని భావించుకుంటాడు. అతనికి ఆపద వచ్చినప్పుడు ఏమర్థమైందంటే, ఈ 4 తోడబుట్టిన వాళ్ళ ద్వారా నాకు 4 రూపాయలు కూడా లభించలేదు అని అప్పుడు అర్థమైంది. అందుకే దేవుడు ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన చెప్పండి నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, రండి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 20వ అధ్యాయంలో ఆపత్కాలంలో అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముకి ఎలా సహాయం చేశాడో, ఎలా అబ్రహాముని ఆదుకున్నాడో మనం ఇక్కడ చూడగలం. ఆదికాండము ప్రియమైన వాళ్ళారా 20వ అధ్యాయము 2వ వాక్యం చదువుతూ ఉన్నాం. అప్పుడు అబ్రహాము తన భార్య శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పాను కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఇక్కడ అబ్రహాము తన వారిని అందరినీ విడిచిపెట్టి ఎవరూ లేనటువంటి ఏకాకిగా ఉండిపోయి దేవుడు చెప్పినట్లుగా, దేవుడు నివసించమని చెప్పిన స్థలములో నివసిస్తూ ఉన్నాడు. దేవుడు ఆదిలో అబ్రహాముకి ఏం చెప్పాడంటే, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరైతే దీవిస్తారో నేను వారిని దీవిస్తాను, నిన్ను ఎవరైతే శపిస్తారో దూషిస్తారో వారిని నేను దూషిస్తాను, కాబట్టి నీవు లేచి బయలుదేరి నేను చెప్పినట్లుగా నేను చూపించేటటువంటి దేశానికి వెళ్ళుము అని అబ్రహాముతో దేవుడు చెప్పడం జరిగింది. అప్పుడు అబ్రహాము తన స్వదేశమును, తండ్రి ఇంటి వారిని, అయిన వారిని, బంధువులను అందరినీ విడిచిపెట్టుకొని దేవుడు చెప్పిన చోటికి బయలుదేరి వెళ్ళాడనమాట. అలా వెళుతూ ఉన్నాడు. ఆ వెళ్ళేటటువంటి ఆ క్రమములో ఒకసారి అబ్రహాము గెరారు అనే ప్రాంతంలో నివసించవలసి వచ్చింది. 20వ అధ్యాయం 1వ వాక్యం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండేను. ఎక్కడ ఉన్నాడంట ఆయన? అందరూ చెప్పండి అయ్యా. గెరారులో కొన్నాళ్ళు ఉండేను. ఆ గెరారులో ఉన్నప్పుడు అబ్రహాము తన భార్య శారాను గురించి, ఈమె నా చెల్లెలు అని చెప్పాడనమాట. ఆ దరిమిల ఆ రాజైనటువంటి అబీమెలెకు ఏం చేశాడంటే, గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి, 2వ వాక్యంలో ఉంది, శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఎందుకు పిలిపించుకున్నాడు ఆమెను తన రాజకోటకు? ఎందుకు ఆమెను రాజకోటకు మరి పిలుచుకోవలసి వచ్చింది? ఆదికాండము 12వ అధ్యాయము 14వ వాక్యం.
అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యేటట్టు చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిని గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. 14వ వాక్యం. ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యేటట్టు చూచి. అబ్రహాము భార్య శారా చాలా మిక్కిలి సౌందర్యము కలిగినటువంటిది. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఉమన్. చాలా అందమైనటువంటి స్త్రీ, అపురూపమైనటువంటి రూపం కలిగింది. అటువంటి అందమైనటువంటి ఆ స్త్రీని అబీమెలెకు రాజైనటువంటి గెరారు రాజైనటువంటి అబీమెలెకు ఆమెను తన భార్యగా చేసుకోబోనుకున్నాడు. ఎవరి భార్యని చెప్పండి? అబ్రహాము భార్యని గెరారు రాజైన అబీమెలెకు తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు. ఎందుకు? ఆమె సౌందర్యవతి, మిక్కిలి రూపం కలిగింది కనుక ఆమె మీద ఈయన మనసు పెట్టుకుని ఆమెను తన భార్యగా చేసుకోవాలని, ఆమెతో ఈయన సహజీవనం చేయాలని ఆమెను తన రాజకోటకు పిలిపించుకున్నాడు. ఒక పురుషుడికి ఎంతకంటే శ్రమ, ఆపద ఏదైనా ఉంటుందా? గట్టిగా చెప్పాలి. ఏంటి మాకేం తెలియదు అన్నట్లున్నారు మీరు. ఒక పురుషునికి ఎంతకంటే ఆపద, శ్రమ, బాధ, వేదన, దుఃఖము మరేదైనా ఉంటుందా? ఒక పురుషుడు తనను కాదని మరెవరితోటైనా పొరపాటు సంబంధం పెట్టుకుంటే ఆ గృహిణి, ఆ ఇల్లాలు 10 మందికి చెప్పుకునేది. మా ఆయన ఇట్లా చేస్తూ ఉన్నాడు చూడండి, పెద్దమ్మ నువ్వు చెప్పు, అమ్మమ్మ నువ్వు చెప్పు, నువ్వు భయం చెప్పు ఆయన కొద్దిగా అని ఈ అమ్మ ఇల్లు తిరిగి 10 మందికి చెప్పుకునేది. అదే ఒక పురుషుడు తన భార్యను ఆ దేశపు రాజు తీసుకుని వెళుతూ ఉంటే ఆయన ఏమీ చేయలేని నిశ్చేష్టుడుగా రిక్త హస్తాలతో మిగిలిపోయాడు. ఇంతకు మించిన ఆపద ఒక పురుషుడికి ఏముంటుంది? ఆయనకి మిగిలిన ఏకైక మార్గం ఏమిటి? ఆయనకు మిగిలిన ఏకైక సహాయ మార్గం ఏమిటంటే చచ్చిపోవటమే. ఆ అవమాన భారముతో చావే ఆయనకు శరణ్యముగా మిగిలిపోయింది. అటువంటి ఆపత్కాలంలో, ఆ విధమైన ఆపద సమయంలో ఆయనను మనుషులు ఎవరు ఆదుకోలేకపోయారు. అయిన వాళ్ళు కానీ, తన ఇంట్లో పనిచేస్తూ ఉన్న 318 మంది పరివారము కానీ, ఆ ఇంట పుట్టి అలవర్చబడిన వారైనా, వెండితో కొనబడిన వారైనా, అబ్రహాము ఇంట్లో ఉన్న దాసదాసీలైన రాజు యొక్క పరివారమును అడ్డగించలేకపోయారు. ఏమిటి మీరు చేయించు ఉన్న పని? ఆమె ఒక పురుషునికి భార్య. మీరు ఆమెను ఎలా తీసుకుని వెళతారు? ఆమెను ఎలా నీ భార్యగా చేసుకోవాలనుకుంటూ ఉన్నావని అబీమెలెకు రాజుతో కానీ, అబీమెలెకు రాజు పంపించిన పరివారముతో కానీ వారు ఎదిరించి మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఈయన ఆపద కాలంలో ఉన్నాడా? సంతోష కాలంలో ఉన్నాడా? రెండు చెప్పండి అయ్యా, మీరు చెప్పండి మగపిల్లలు. అమ్మా, ఆపత్కాలంలో ఉన్నాడు. ఏమని చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఎలా చెప్పుకోవాలి అనేటటువంటి ఆపత్కాలములో, శ్రమలో, కష్టకాలములో మనోదుఃఖముతో మిగిలిపోయాడు అబ్రహాము. కానీ దేవుని వాక్యం చెబుతుంది, ఆపత్కాలములో ఆయన చెప్పండి నమ్ముకొనదగిన సహాయం. నీవు ఆపత్కాలంలో, నీ యొక్క కష్టకాలంలో, నీ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్యం అనేటటువంటి ఇబ్బందులు, కుటుంబంలో మానసిక క్షోభం నీవు అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఎవరికి చెప్పుకోవాలో, ఏమని చెప్పుకోవాలో తెలియని అగమ్యగోచరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు అబ్రహాం తరపున మాట్లాడడానికి ఎవరు లేరు. ఎవరు మాట్లాడినా కూడా అక్కడ చెల్లుబాటు అవ్వదు. ఎందుకంటే అవతల ప్రత్యర్థి ఎవరు? ఒక దేశాన్ని పరిపాలించుచు ఉన్న పరిపాలకుడు. ఆయన ఒక సైనికుడు కాదు, సైన్యాధిపతి కాదు, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కింద గుమస్తా అంతకంటే కాదు.
ఆయన ఒక దేశాధ్యక్షుడు, దేశానికి రాజు తన భార్యను తీసుకుని వెళ్ళాడు. అబ్రహాము ఏమీ చేయలేని నిశ్చేష్టుడిగా మిగిలిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాముకు దేవుడు ఎలా సహాయం చేశాడో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. 3వ వాక్యం, అయినను రాత్రి వేళ 20వ అధ్యాయము ఆదికాండం 3వ వాక్యం, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, ఎలా వచ్చాడు దేవుడు? చెప్పండి, ఎలా వచ్చాడంట? స్వప్నమందు, దర్శనములు, కలలో వచ్చి. రాజుగారి దగ్గరికి ఎవరు వెళ్ళగలరు? రాజకోటలోకి ఎవరు ప్రవేశించగలరు? రాజుగారి దగ్గరికి ఎవరు మరి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది? ఒకవేళ ఎవరైనా వెళ్ళాలంటే ఎన్నో గుమ్మాలు దాటుకుంటూ వెళ్ళాలి, ఎంతో మందికి చేయి తడుపుకుంటూ వెళ్ళాలి. కానీ దేవుడే ప్రత్యక్షమై, దేవుడే దర్శనము ద్వారా, కళ ద్వారా ఇక్కడ రాయబడి ఉంది, దేవుడు ప్రత్యక్షమై, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి అబీమెలెకుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా వినండి బాబు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు? అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాల్సి వస్తే, నీ ఇంట చేర్చుకున్నటువంటి ఆ స్త్రీ ఒక పురుషునికి భార్య, ఆమెను ముట్టుకున్నావంటే నీ చెయ్యి తీసేస్తానేమనుకున్నావు, నీ చెయ్యి విరిచేస్తాను, నరికేస్తానేమనుకున్నావు, ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని దేవుడు ప్రత్యక్షమయ్యి రాత్రి వేళ దేవుడు అబీమెలెకుతో చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్. అబీమెలెకుతో చెప్పేలేక అబీమెలెకు మిక్కిలి గడగడడిపోయాడంట. అక్కడ రాయబడి ఉంది, చచ్చిన వాడవు సుమా. 4వ వాక్యం, అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇంటి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అని అదను. నేను చేతులతో ఏ దోషమో చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసిద్దని నేను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసిద్దేవో నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు. స్తోత్రం చెప్పండి. సహాయం చేశారు ఆయనకి. ఎలా సహాయం చేశాడు? స్వప్నము ద్వారా దేవుడు రాజు దగ్గరకు వెళ్ళాడు. స్వప్నములో దేవుడు రాజుతో వెళ్ళి మాట్లాడాడు. ఎవరు చేయగలరు ఈ పని నీ పక్షంగా? ఏ అధికారి చేయగలడు నీ పక్షంగా? ఏ రాజకీయ నాయకుడు చేయగలడు నీ పక్షంగా ఈ పని? ఏ ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, డిఎస్పీ కానీ, డిఐజీ కానీ చేయగలడు ఈ పని? చూసారా, దేవుడు ఆపత్కాలంలో ఆయన మనకు ఎలా సహాయం చేస్తాడో, దేవుడు మనం ఆపత్కాలంలో ఉన్నప్పుడు మనము మొరపెట్టగా ఆయన మనల్ని ఎలా ఆదుకుంటాడు, మనం ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఎలా సహాయం చేయగలడో ఈ వృత్తాంతము, ఈ భాగం మనకు బహు తేటగా బోధిస్తా ఉంది. స్తోత్రం చెప్పండి. అబ్రహాము పక్షంగా రాజుతో వెళ్ళి మాట్లాడగలిగే వారు ఎవరు? అబీమెలెకు రాజుతో వెళ్ళి మాట్లాడగలిగే వారు ఎవరు లేరు. అబ్రహాము తరపున అబీమెలెకు రాజుతో వెళ్ళి మరి రికమెండ్ చేయగలిగే వారు ఎవరు లేరు. ఆకాశమందున్న దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి ఆ ప్రభువే దిగివచ్చి ఆ రాజు యొక్క గదిలోనికి ప్రవేశించి రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజుని ఆమెను ముట్టకుండా రాజుని అడ్డగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం. 6వ వాక్యం ఏముంది?
మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఏం చెప్తున్నాడు ఇంకా దేవుడు? అతడు ప్రవక్త, ఈజ్ ఎ ప్రాఫిట్. అతడు సాధారణమైన మనిషి కాదు. ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. అతడు గొప్ప ప్రవక్త. నీ కొరకు ఏం చేస్తాడు? అందరూ చెప్పండి. ఏం చేస్తాడు నీ కొరకు? గట్టిగా చెప్పండి. ఏం చేస్తాడు నీ కొరకు? మీరు చెప్పండి బాబు. ఏం చేస్తాడు? అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అప్పుడు నువ్వేమవుతావు? బ్రతుకుతావు. అక్కడ ఉన్నమాట. అతడు నీ కొరకు ప్రార్థన చేయును, అప్పుడు నీవు ఏమగుదువు? నీవు బ్రతుకుదువని, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమున అతనితో చెప్పాను. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, అబ్రహాము భార్య శారాను గురించి, అబ్రహాముని గురించి అబీమెలెకు రాజుతో చెప్తున్నాడు. ఆమె భర్త ఒక ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుదువు. కాబట్టి అతని భార్యను అతనికి తిరిగి అప్పగించుము. ఒకవేళ అప్పగించలేదా నీవును నీ వారందరూ, నీవును నీ వారందరూ వాక్యం నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొని మరి స్వప్నమందు అతనితో చెప్పాను. స్వప్నంలో అబీమెలెకు జరుగుతుంది ఇదంతా. 3వ వాక్యం నుండి 7వ వాక్యం వరకు అబ్రహాముకి కళ, దర్శనం అన్నమాట. ఇక తెల్లవారినప్పుడు 8వ వాక్యం. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడి, అయ్యో బాబోయ్, భయపడిపోయారు. వారందరూ గడగడ మిక్కుటముగా భయపడిపోయారు. అబీమెలెకు రాజు తన తప్పును తాను తెలుసుకొని అబ్రహాము భార్య శారాను తిరిగి అబ్రహాముకు అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉందన్నమాట. రండి 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఎలాగనగా అబ్రహాము భార్య శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మోసియుండెను. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అబ్రహాం ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఆయనకి ఎవరు ఆదుకోలేకపోయారు, ఆయనకి ఎవరు సహాయం చేయలేకపోయారు, ఆయనకి ఎవరు మద్దతు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఎవరు సహాయం చేసినా వారికి మరలా శిక్ష ఉంటుంది. అందుకే వారెవరు ముందుకు రాలేకపోయారు. ఎందుకంటే అవతల వ్యక్తి రాజు, అబ్రహామేమో పరదేశి, పరజనుడు, ఎవరో లేనివాడు. దైవం దృష్టిలో గొప్పవాడే కానీ మనుషుల దృష్టిలో అధముడుగా ఉన్నాడు. అయితే దేవుడే దిగువచ్చి, దేవుడే ప్రత్యక్షమై, దేవుడే స్వప్నము ద్వారా అబీమెలెకు రాజుతో మాట్లాడి అబీమెలెకును అడ్డగించి అబ్రహాము కుటుంబానికి ఆపత్కాలములో ఆయన సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రియమైన దేవుని ప్రజలారా, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడు. ఆల్ ఆఫ్ హిస్ స్టాండప్.
అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. 2 నిమిషాలు దయచేసి 2 చేతులు ఆకాశం తట్టు చాపి అందరూ కళ్ళు మూసుకొని, ప్రభువా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకాలంలో ఉన్నావా? కష్టకాలంలో, శ్రమల కాలంలో ఉన్నావా? ఎవరు నన్ను ఆదుకుంటారు, ఎవరు నాకు సహాయపడతారు, ఎవరు నాకు తోడ్పాట్లు ఇస్తారని చెప్పి దుఃఖంతో, వేదనతో, మనోవేదనతో ఉన్నావా? యేసయ్య వైపు చూడు. 2 చేతులు ఆకాశం తట్టు చాపి ప్రార్థన చేస్తూ, యేసయ్యా నాకు సహాయం చేయి ప్రభువా. లిఫ్ట్ అవర్ హ్యాండ్స్. మీ 2 చేతులు పరలోకము తట్టు చాపండి. అబ్రహాముకు అంతకంటే మించిన ఆపద ఏముంది? ఒక పురుషుడు తన భార్యను వేరొక వ్యక్తి తీసుకుని వెళతా ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. తనకంటూ ఎవరో లేరు, తనకు సహాయం చేసేవారు ఎవరో లేరు, తనను ఆదుకునేవారు ఎవరో లేరు. అక్కడ దేవుడే దిగి వచ్చి ఆయన ఆదుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడే దిగి వచ్చాడు. అలాగే నీ పక్షంగా దేవుడు దిగి వచ్చి, అబ్రహాము పక్షంగా దేవుడు దిగి వచ్చి అలా అబీమెలెకుతో మాట్లాడాడు. అలాగే నీ పక్షంగా, నీ తరపున నీ యొక్క బిడ్డల పక్షంగా, నీ కుటుంబ పక్షంగా దేవుడే దిగి వచ్చి అధికారులతో మాట్లాడతాడు. నీ పక్షంగా దేవుడే దిగి వచ్చి రాజులతో మాట్లాడతాడు. నీ పక్షంగా దేవుడే దిగి వచ్చి గొప్పవాళ్ళతో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, నాయకులతో మాట్లాడి ఆయన కార్యాలను జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన నమ్మదగిన వాడు. హి ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మకమైన వాడు. దయచేసి ప్రార్థన చేసుకోండి. మీ 2 చేతులు ఆకాశం తట్టు చాపండి. యేసయ్యా నాకు సహాయం చేయి ప్రభువా. యేసయ్యా నాకు సహాయం. ఆపత్కాలంలో ఉన్నావా? రక్షణ లేకుండా ఉన్నావా? మారు మనసు లేకుండా ఉన్నావా? పాపంలో ఉన్నావా? త్రాగుల్లో ఉన్నావా? జోలములో ఉన్నావా? ఇంకేదైనా రహస్య విడుదల కావాలయ్యా. ఆల్కహాల్ నుంచి నాకు విడుదల కావాలయ్యా. ఇంకా స్మోకింగ్ నుంచి నాకు విడుదల కావాలయ్యా. ఇంకా అశ్లీలత నుంచి నాకు విడుదల కావాలయ్యా. దయచేసి నాకు విడుదల కావాలని అడగండి. నీవు పాపంలో ఉన్న ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దయచేసి ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ఆదుకునేటువంటి ఆ పరమ ప్రభువు నిన్ను కూడా ఆదుకుంటాడు. బాబు, అమ్మ, నిన్ను కూడా ఆదుకుంటాడు. నీకు సహాయం చేస్తాడు ఆయన. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు అయిన మా యేసుస్వామి, కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములయ్యా. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని మీ వాక్యంలో మీరు సెలవిచ్చారయ్యా. ఆపత్కాలంలో మా వాళ్ళు ఎవరు మాకు సహాయానికి రారున్నాయ్యా. ఆపత్కాలంలో మా సహాయానికి వస్తారని మేము అనుకుంటాము, కానీ ఆపత్కాలంలో వారు ఎవరు మాకు అండగా నిలబడలేదయ్యా. దేవా నాయనా, మీరు మాత్రమే అండగా నిలబడే దేవుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అయ్యా. అబ్రహాము కారీతిగా మీరు సహాయం చేశారు. తన భార్యను వేరొక రాజు తీసుకుని వెళ్తా ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అబ్రహాముకి మీరే ఆదుకున్నారయ్యా. అబ్రహాము పక్షంగా నమ్మదగిన దేవుడిగా మీరు సహాయం చేశారయ్యా. అందుకొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను బాబు. మీరు మహిమ పొందండి. ఎవరైతే కన్నీళ్లతో మొరపెడుతూ ఉన్నారు అటు వారికి అందరికీ సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధమైన నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.